యూదా బెత్లెహేము అంటే ఈ ప్రాంతము చాలా చెడ్డ కార్యాలకి, దోపిడీలకి, మానభంగాలకి, పాపానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడింది బెత్లెహేము. బెత్లెహేంలో మెస్సయ్య పుట్టాడంటే అక్కడ ఆశ్చర్యపోతున్నారు. బెత్లెహేం అనే ప్రాంతం నుంచి ఏదైనా మంచిది వస్తుందటయ్యా? అక్కడ మనుషులు చూసావా? వాళ్ళ ప్రవర్తన చూసావా? వాళ్ళ విధానాలు చూసావా? వాళ్ళ వస్త్రధారణ చూసావా? బెత్లెహేంలో నుంచి ఎక్కడి నుంచైనా మంచిది రాగలదా? మంచి వస్తువు రాగలదా? మంచి వ్యక్తి రాగలదా? ఆ బెత్లెహేం అంతా పాపంతో కూడిపోయింది. పాపంతో కూడుకుపోయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము గ్రామంలోంచి జన్మించారు. హల్లెలూయా. ఎందుకు? ఎక్కడ చీకటి ఉందో అక్కడ లైట్ అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి. లైట్ అనొచ్చు, ఇంకో లైట్ ఎందుకు? లైట్ ఎక్కడ కావాలి మనకి? ఎక్కడ చీకటి ఉందో అక్కడ లైట్ అవసరం. ఎక్కడ క్రీస్తు లేడో అక్కడ క్రీస్తు అవసరం. ఎక్కడ క్రీస్తు లేడో అక్కడ క్రీస్తు అవసరము. ఎక్కడ చీకటి ఉందో అక్కడ లైట్ అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా, చీకటిగా పిలువబడే బెత్లెహేము గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు ఒక వెలుగుగా ప్రకాశించాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ ఈ ప్రాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ మీరు వరల్డ్ మ్యాప్ మీరు తీసుకుంటే, ప్రపంచ పటం తీసుకుంటే, ఒకవేళ దాన్ని స్కేల్తో అడ్డంగా నిలువుగా ఒక గీత గీసి, నిలువుగా ఒక గీత గీసి, అడ్డుగా మధ్య ఒక డాట్ పెడితే ఆ ఏరియా పేరే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న బెత్లెహేము అనే గ్రామము. యేసు ప్రభువారు ప్రతి కార్యము కూడా ఒక గొప్ప ఎవిడెన్స్. ప్రతి దానికి కూడా సైన్స్కి చెక్కని సైన్స్ ఇది, సోషల్ చెక్కని సోషల్ ఇది, శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేని జ్ఞానం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళి కొరకు నేను అందరికీ సమానమే, నేను అందరి వారిని, అందరి మేలు కోరేవారిని, భాష, తెగ, జాతి, రాష్ట్రము, దేశము ఇటువంటి భేదాలు ఏమీ లేవు, నాకు అందరూ కావాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచ మ్యాప్లో ఒకవేళ భూమి అంతా కూడా మనం రౌండ్ చేయగలిగితే ఆ సెంటర్ పాయింట్ బెత్లెహేము అనే గ్రామము, ఆయన జన్మము తెలియచేస్తుంది. నేను అందరికీ, నేను తూర్పునున్న వారికి, పడవనున్న వారికి, ఉత్తరం ఉన్న వారికి, దక్షిణ ఉన్న వారికి అందరికీ కూడా సమానమైన వాడిని, అందరి క్షేమము ఎరిగేవాడిని, అందరి కొరకు ప్రయాసపడేవాడిని అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ సత్యాన్ని తెలియచేయడానికి బెత్లెహేము అనే గ్రామంలో ఆయన జన్మించారు. చాలామంది అంటూ ఉంటారు, మన ప్రాంతంలోనే పుట్టచ్చు కదా, మన దేవుడే అయితే, మరి ఆ పక్క దేశంలో అడిగితే ఇలా ఒకటి ఎంతసేపు పడతారు. ఆయన పుట్టుక కూడా ఒక గొప్ప సాక్ష్యము. కాబట్టి అందరికీ కూడా చెందినవాడిని, ఎటువంటి పార్షాలిటీ లేదు. పలానా వాళ్ళు నన్ను ఎరిగిన వారు, నన్ను ఎరగిన వారు, యేసుప్రభుని స్వీకరించేవారు, యేసుప్రభుని దూషించేవారు, త్రోసివేసేవారు అందరండి. కాబట్టి యేసుప్రభు అందరికీ సమానంగా ఉండాలి, అందరితో నేను తన ప్రేమను పంచాలి, అందరూ కూడా క్రీస్తుని అంగీకరించి, తనను అంగీకరించి ఈ పాపం నుంచి విడిపించబడి స్వర్గానికి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి